అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతి వేగంగా నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారి వివాహంగా మారొచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది. మరియు ఈరోజు ఇతరులపై ఎలాంటి పనికి బాధ్యత వహించకుండా ఉండాలి, లేకుంటే తర్వాత ఆందోళన చెందాల్సి ఉంటుంది. మీ శక్తిని సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయవంతులవుతారు. ఏదైనా కుటుంబ సమస్యను పరిష్కరించేటప్పుడు మీ కుటుంబ సభ్యుల భావాలను విస్మరించటం మానుకోవాలి. ఈ సమయంలో మీ పనిని సులభంగా చేయగలుగుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీకు మంచి లాభాలు కూడా ఉంటాయి. మీ భాగస్వామి నుండి మంచి మద్దతు రావడంతో మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుండి మద్దతు కూడా పొందుతారు. ప్రేమ సంబంధాలలో తీవ్రత అనేది పెరుగుతుంది. ప్రేమ భాగస్వామితో మంచి సమయం గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉండబోతుంది. మరి ఈరోజు ప్రారంభంలో కుటుంబానికి సంబంధించి ఏదైనా పెద్ద సమస్య మానసిక ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో బంధువులకు కూడా మీ నుండి విడిపోవడానికి చూడవచ్చు. మీరు కోపాన్ని నియంత్రించుకొని సమయం ప్రకారం మీరు ప్రవర్తించాలి. మీకు బాధ కలిగించే విషయాలను ఈరోజు దూరంగా ఉంచండి. పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగవు. ఈ సమయం ఏదైనా ప్రణాళికకు లేదా వ్యాపారానికి మార్గం అనేది కనుగొనడం జరుగుతుంది. లక్కీ సంఖ్య 2, లక్కీ కలర్ పుదీనా. పరిహారంలో చూసినట్లయితే గనక ఈరోజు మీరు పరిహారంలో ఒక ఎరుపు రంగు బట్టలో పెద్ద ఉప్పును నిండుగా గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి దాంట్లో నల్ల మిరియాలు ఒక 11 వేసి లవంగాలు 11 వేసి దాన్ని మూటగా కట్టేసి ఆ మూటను మీరు రాత్రిపూట మీ గుమ్మానికి వేలాడదీయాలి. గుమ్మం ముందు ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడి అంతా పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.